ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మహర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు సంచార స్థితి, తృతీయంలో పంచమగ్రహ దోష పరిహారార్థము ఆదివారం అమావాస్య సందర్భంగా గ్రహదోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు, 2వ స్థానంలో బుధుడు. అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా, అలాగనే 19-20వ తారీఖు సందర్భంగా ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో, బంధుమిత్ర స్నేహితులతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఇంటి సింహద్వారానికి తప్పకుండా బుడిది గుమ్మడికాయ కట్టండి, ఒక గుమ్మడికాయను ఛేదింపచేయండి, కొబ్బరికాయను దిష్టి పగలగొట్టండి. అదే కాకుండా ఇంట్లో తప్పక కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, పిండి దీపం వలన వాస్తు నరదృశ్య దోషం తొలగిపోతుంది. పరిస్థితులు ఇంకనూ అనుకూలించగలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎర్రటి గులాబీలతో పూజ, ఎర్రటి ఒత్తులతో దీపము, పరిస్థితులు అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసి శుద్ధి పెట్టి సింధూరాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర హోమ కార్యక్రమం చేసి గృహంలో మీరు ఉంచుకున్నట్లయితే సకలమైనటువంటి దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు 18వ తారీఖు, 19, 20వ తారీఖు రుణరోగ శత్రువులకు దూరంగా ఉండి తీరాలి. మౌనం, ధ్యానం, లక్ష్య సాధన, ఏకాగ్రత, సూర్య నమస్కారం, సూర్యారాధన వలన మీకు మంచి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడడానికి ఓర్పు, నేర్పు, సహనం, పట్టుదల, కార్య సాధనే ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన నిత్యంకు శ్రీరామ రక్షగా చూసుకునే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి గమనించాలి.